హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మీరు ఈజీగా హెల్దీగా చాలా తక్కువ టైంలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ లడ్డు అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. కావాల్సిన వస్తువులన్నీ కనుక ఇంట్లో ఉంటే 15 నిమిషాల్లో ఈ లడ్డు అన్నది మనం చేసేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా స్వీట్ షాప్లో కొనుక్కునే డ్రై ఫ్రూట్ లడ్డు కన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కాగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకొని వీటిని చక్కగా లోపల వరకు వేగేలాగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కాగిన తర్వాత ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పిస్తా, కొంచెం కిస్మిస్, ఇలా సన్నగా తరుముకున్న కొబ్బరి అన్నది నేను వెనకాల మనకు నల్లగా ఉండే భాగం తీసేసి ఎండు కొబ్బరి అండి నేను ఇలా సన్నగా తురుముకున్నాను. వీటన్నిటినీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక 1/2 కప్ పుచ్చగింజలు, 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి వేయటం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా కాకుండా చాలా మంచి ఫైబర్ కంటెంట్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నేను ముందుగా బాదం పప్పు, జీడిపప్పు వేయించుకున్న బౌల్ ఏదైతే ఉందో దాంట్లోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక 1/2 కప్ నువ్వులండి. నేను తీసుకున్న కప్ మెజర్మెంట్ వైజ్గా చూస్తే అది ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి. 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. నువ్వులన్నవి మనకి లోపల వరకు వేగాలంటే మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. ఇలా చిటాపటా అన్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు గసగసాలు వేసుకుంటామన్నమాట. గసగసాలు వేగటానికి చాలా టైం పట్టదు. చాలా తక్కువ టైంలో గసగసాలు అనేవి వేగిపోతాయి కాబట్టి నువ్వులన్నవి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత గసగసాలు వేసుకొని కేవలం ఒక 30 సెకండ్లు మాత్రం ఇలా వేయించుకొని వీటిని కూడా మనం ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత నేను ఇక్కడ దగ్గర ఒక 1/2 కేజీ డేట్స్ తీసుకున్నానండి. దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి మిక్సీ వేసుకోలేదు, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న డేట్స్ ఇప్పుడు మనము ఈ నెయ్యిలో వేయించుకొని, నెయ్యి మనకి సపరేట్ అవుతుందండి, ఎక్కువ టైం పట్టదు. దగ్గర ఒక 2-3 నిమిషాలు మనము తిప్పుతూ వేయించుకుంటే 2-3 నిమిషాల్లో డేట్స్ అన్నవి మనకి బాగా ఫ్రై అయిపోతాయి. మీకు డేట్స్ అన్నవి చక్కగా ఫ్రై అయ్యాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే, మీరు ఇలా కలుపుతున్న 2-3 నిమిషాలకి చూస్తున్నారు కదా, మనం వేసుకున్న నెయ్యి ఏదైతే ఉందో అది చివర్లకి ఇలా సపరేట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా వచ్చింది అంటే మనకి డేట్స్ అన్నవి చక్కగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు నెయ్యి సపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిశ్రమంలోకి మనము ఇలా కొంచెం యాలుకల పొడి అన్నది వేసుకోవాలి. యాలుకల పొడి అనేది ఆప్షనల్ అండి, వేసుకోవటం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు యాలుకల పొడి ఫ్లేవర్ కూడా వీటన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈలోగా మనం వేయించి పక్కకి పెట్టుకున్న డేట్స్ కూడా కొంచెం చల్లారిందండి. ఇప్పుడు నేను దాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. డేట్స్ మిక్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా చల్లార్చిన అవసరం లేదండి, కొంచెం వామ్గా ఉంటే చాలన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి చెయ్యి పెట్టి నీట్గా కలుపుకోవాలి. మీరు ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవాలనుకున్నా డేట్స్ క్వాంటిటీ అన్నది కొంచెం ఎక్కువ ఉండాలండి. అంటే డ్రై ఫ్రూట్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలా వేసుకుంటే మాత్రమే మీకు లడ్డు అన్నది ఈజీగా వస్తుంది. లేదంటే మీకు దేనికది విడిగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ 100 గ్రాములు 50 గ్రాములు అలా తీసుకున్నాను కదా, అందుకనేసి డేట్స్ దగ్గర ఒక 1/2 కేజీ డేట్స్ అన్నవి నేను తీసుకున్నాను. సో దట్ లడ్డు అన్నది చుట్టంగానే చూస్తున్నారు కదా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇట్లా చక్కగా వస్తుంది. అంతే అండి, చూసారు కదా, ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఈ లడ్డూని మనం కేవలం 15 నిమిషాల్లో, అది కూడా హైజీనిక్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరింది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.